నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విజయసాయి రెడ్డి నెంబర్ 2 అని జనాలకు చూపించే ప్రయత్నం చేశాడా? ఇది వింటానికి ఎలా అనిపిస్తుంది అందరికీ? నాకైతే అర్థం కావట్లేదు ఎలా తీసుకోవాలనేది. అంటే నేను నెంబర్ 1, నెంబర్ 2 విజయసాయి అని చెప్పి ప్రయత్నిస్తారు ఎక్కడన్నా. కానీ విజయసాయి రెడ్డి బయటకు వచ్చి నెంబర్ 2గా ఉన్న నా పొజిషన్ తీసుకొచ్చి 2000 పొజిషన్కి పడేశారు అని చెప్పి ఏడ్చింది ఆయనే. మరి దాన్ని ఏమంటారు? చెప్పుడు మాటలిని నన్ను పక్కన పడేశారని చెప్పి ఏడ్చింది ఆయనే. మరి దాన్ని ఏమంటారు? ఆయన ట్విట్టర్ అకౌంట్ వాడుకున్నాడని చెప్పి ఆయన కూడా చెప్తున్నాడు. నేను పెట్టలేదు పోస్ట్ అని బయట చాలా రూమర్స్ ఉన్నాయి. చిట్ నాయుడు, ఈ నాయుడు అని చెప్పి కొంగ మల్లయ్య పోస్ట్ అని పెట్టించారు చూడండి, ఇరిటేటింగ్గా బాడీ షేమింగ్గా చేయాలని చెప్పి. మరి అవన్నీ ఆయన ట్విట్టర్ అకౌంట్ వాడుకుని పెట్టించారని చెప్పి బయట ఉన్నాయి. దాన్ని ఏమంటారు? ఇవన్నీ వాడుకున్నప్పుడు ప్రాధాన్యత కల్పించడానికి అంటే జగన్మోహన్ రెడ్డి దేనికి ప్రయత్నించాడు నాకు అర్థం కావట్లా. అది క్లియర్గా చెప్పాలి. ఈ గ్యాప్లో తెలిస్తేనే చాలా డౌట్లు వస్తాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేస్తే రాజకీయ నాయకుడు అవుతాడా? అలాంటి విజయసాయి రెడ్డిని నెంబర్ 2 పొజిషన్లో ఉంచాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి చేశాడా? అంటే ప్రజలు మేలుకోలి వచ్చేవాళ్ళు రాజకీయ నాయకులు అనుకున్నారు ఇంతకాలం. నాకు అసలు నిజంగా ఒక్క నిమిషం మైండ్ పాడైందండి. ఏం మాట్లాడతారండి మీరందరూ? వైసీపీలో ఉన్న వాళ్ళందరూ ఇలాగే చేయబడి వచ్చిన రాజకీయ నాయకులా? ఇది చాలా షాకింగ్గా ఉంది నిజంగా ఈ స్టేట్మెంట్ అనేది. ఆయన రాజకీయ నాయకుడే కాదు, పార్టీ ముందు నుంచి ఉన్నారు. రాజశేఖర రెడ్డి టైం నుంచి ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఎందుకున్నారు? వాళ్ళ ఫ్యామిలీకి సీఏగా ఉన్నాడు కాబట్టి. అది ఎందుకు? డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీలు, వేరే వేరే ప్లేస్లో ఎలా పెట్టి మనీ ఎలా రూట్ చేయాలో ఎక్స్పర్ట్ కాబట్టి ఆ సీఏని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు చేశాడనమాట. ఎందుకు చేశాడు? రాష్ట్రంలో స్కామ్లు అయినా జరిగితే ఆ డబ్బులన్నింటినీ అలా డొల్ల కంపెనీలకు మార్చి పంపించి దేశ విదేశాలకు పంపించగల టెక్నాలజీ కెపాసిటీ మొత్తం మీద సంపత్తి దీని దగ్గర ఉందనా? స్కామ్లు జరిగినాయా? జరిగితే ఆ డబ్బులన్నీ బయటకు పంపించడానికి విజయసాయి రెడ్డిని వాడడానికి ఆ మేధస్సుని తీసుకొచ్చి వాడారా? అందుకే ఎంపీ టికెట్ ఇచ్చారా? రాజ్యసభ టికెట్ అందుకే అతనికి భరించలేక అరాచకాలు ఇంకా నాతో కాదు, నా మీద రుద్దిన ఒత్తిడి చాలు అని చెప్పి రాజీనామా చేశాడా?